Next question from pre and post incorporation topic. Srinivasa Limited acquired a running business from Krishna on 1st January 2013, which is incorporated on 1st May 2013. And the year is ended on 31st December 2013. So to find the time ratio, business is acquired on 1st January 13. Company is incorporated on 1st May 2013. End of that financial year is 31st December 2013. So the time period between acquired and incorporation is January, February, March, April. 4 months. From incorporation to end, May, June, July, August, September, October, November, December. 8 months. So time ratio will be 4:8, that is 1:2. Expenses lo first ఏమి ఇచ్చాడు? Salaries. It is a fixed expense. General expense. It is a fixed expense. Next, discount allowed. It is based on sales ratio. Next, selling and distribution expenses. Sales ratio. Preliminary expenses. These expenses are related to company. Directly posted to post incorporation period. Next, audit fees related to company. So post incorporation period. Direct fees related to company. So post incorporation period. Rent paid is an fixed expense. So time ratio. Next, interest on debentures. These are related to company. Post incorporation period. Next, depreciation is a fixed expense. So time ratio. Discount received. Here, discount received is on purchases. So it should be allocated in the purchase ratio. సో ఇక్కడ టైం రేషియో ఆల్రెడీ ఫైండ్ చేసాం. సో ఇప్పుడు మనకి సేల్స్ రేషియో ఇంకా పర్చేజ్ రేషియో ఫైండ్ అవుట్ చేయాలి. క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు? సేల్స్ అప్ టు 30th April వర్ 5 lakhs అవుట్ ఆఫ్ టోటల్ సేల్స్ 20 lakhs. 30th April అంటే up to incorporation. So in this period, sales is 5 lakhs. And for the whole year, sales is 20 lakhs. So post incorporation period sales 15 lakhs అవుతాయి. So sales ratio will be 5:15. That is 1:3. Next, purchases ratio. Up to 30th April, 3 lakhs. Out of total purchases, 12 lakhs. So in this period, purchases were 3 lakhs. In post incorporation period, it will be 9 lakhs. Because whole year, 12 lakhs purchases. So purchases ratio will be 3:9. That is 1:3. సో ఇక్కడ సొల్యూషన్ చూసుకుంటే శాలరీస్, జనరల్ ఎక్స్పెన్స్, నెక్స్ట్ రెంట్ పెయిడ్, డిప్రిషియేషన్, ఇవన్నీ ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ కాబట్టి మనం బేసెస్ వచ్చి టైం రేషియో తీసుకుంటాం. సో అలా అలోకేట్ చేసిన తర్వాత మనం ప్రీ ఇన్కార్పొరేషన్లో, పోస్ట్ ఇన్కార్పొరేషన్లో నోట్ చేసుకుంటాం ఎక్స్పెన్సెస్. ఇక్కడ ఆడిట్ ఫీస్ వచ్చేసరికి వాడు టైం రేషియో తీసుకున్నాడు, కానీ మన అజంప్షన్ వచ్చేసి ఆడిట్ ఫీస్ ఆర్ రిలేటెడ్ టు కంపెనీ. సో ఇక్కడ బేసిస్ పోస్ట్ తీసుకోవాలి. సో ఇప్పుడు
1500 should be posted to post incorporation period. Next, gross profit. Gross profit is based on sales, so sales ratio. Next, discount allowed, selling and distribution expenses. These are related to sales కాబట్టి మనం సేల్స్ రేషియో తీసుకుంటాం బేసిస్ ఆఫ్ ఎలొకేషన్. ఎలొకేట్ చేసి ప్రీ అండ్ పోస్ట్ ఇన్కార్పొరేషన్ కాలమ్స్లో నోట్ చేసుకుంటాం. నెక్స్ట్, ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్, ఆడిట్ ఫీస్, డైరెక్టర్ ఫీస్, ఇంట్రెస్ట్ ఆన్ డిబెంచర్స్, ఇవన్నీ రిలేటెడ్ టు కంపెనీ కాబట్టి మనం డైరెక్ట్ పోస్ట్ ఇన్కార్పొరేషన్ పీరియడ్లో నోట్ చేసుకుంటాం. నెక్స్ట్, డిస్కౌంట్ రిసీవ్డ్. సో డిస్కౌంట్ రిసీవ్డ్ అనేది మనకి పర్చేజెస్ మీద వస్తుంది కాబట్టి పర్చేజ్ రేషియో తీసుకున్నాం 1:3. సో టోటల్ 4000ని 1:3 రేషియోలో అలొకేట్ చేసి నోట్ చేసుకున్నాం. నెక్స్ట్, టాలీ దిస్ అకౌంట్ ఆన్ బోత్ సైడ్స్. ఇక్కడ నెట్ ప్రాఫిట్ మనకి 52,933 వస్తుంది, ఎందుకంటే ఇక్కడ మనం పోస్ట్ ఇన్కార్పొరేషన్ పీరియడ్ తీసుకున్నాం కాబట్టి. అదే ఈ అమౌంట్ 14,467 వస్తుంది. ఆల్రెడీ కాన్సెప్ట్ చెప్పేటప్పుడు చెప్పాను, ప్రీ ఇన్కార్పొరేషన్ ప్రాఫిట్స్ని మనం క్యాపిటల్ రిజర్వ్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. అదే పోస్ట్ ఇన్కార్పొరేషన్ ప్రాఫిట్స్ని రెవెన్యూ ఇన్కమ్ కింద నోట్ చేసుకుంటాం. సో ప్రీ ఇన్కార్పొరేషన్ ప్రాఫిట్ని క్యాపిటల్ రిజర్వ్కి ట్రాన్స్ఫర్ చేసినట్టు రాసాం. పోస్ట్ ఇన్కార్పొరేషన్ పీరియడ్ ప్రాఫిట్ని నెట్ ప్రాఫిట్గా నోట్ చేసుకున్నాం. ఈ పార్ట్ ఒకటి మెయిన్ గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఆల్సో ఇక్కడ డెబిట్ అని క్రెడిట్ అని పక్కా మెన్షన్ చేయాలి. సో దిస్ ఈస్ ది సెకండ్ క్వశ్చన్. ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్ క్వశ్చన్. ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఆర్ ఎల్స్ మీరు మెయిల్ చేయొచ్చు. నేను డిస్క్రిప్షన్లో నా జీమెయిల్ అడ్రస్ అనేది ఇస్తున్నా. ఓకే గైస్, లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.